రానున్న ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఆళ్లగడ్డలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలో మాక్ డ్రిల్ నిర్వహించి బాష్పవాయువును ప్రయోగించి ప్రజలకు వివరించారు. ఫలితాల అనంతరం ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడినా కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇప్పుడు జరిగింది ఒక నమూనా ప్రదర్శన, మాక్ డ్రిల్ అంటారు. శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు ఏదో ఒక ఇష్యూ మీద జనం అన్లాఫుల్ అసెంబ్లీ అంటాం కదా, 144 సెక్షన్ ఉంది, దాన్ని వైలేట్ చేస్తూ జనం అంతా కూడా వాళ్ళు ఏదో ఒక ఇష్యూ బేస్డ్ మాకు న్యాయం చేయాలని చెప్పి నిబంధనలు అతిక్రమించి చూసుకొని వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఏ విధంగా మనం ఏ స్టెప్స్ తీసుకుందాం అనేది ఇప్పుడు మీకు ప్రత్యక్షంగా ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ డ్రిల్ నిర్వహించడం జరిగింది. పరిధి దాటి ఎవరైనా ప్రవర్తిస్తే మాత్రం కఠినంగా చర్యలు ఉంటుంది అనేది హెచ్చరిక. మా వాళ్ళు రైట్ గేర్ ఎక్విప్మెంట్ ఫుల్ ఎక్విప్డ్ అనమాట. గ్యాస్ టీమ్ ఉంటుంది, ఫైర్ టీమ్ ఉంటుంది, అంబులెన్స్ ఉంటుంది, అన్ని రకాల హెచ్చరికలు ఉంటాయి. అది హెచ్చరిక చేసిన తర్వాత కూడా దాటి మేము వైలెన్స్ క్రియేట్ చేస్తాము, ప్రభుత్వ ఆస్తులకు కానీ ప్రైవేట్ ఆస్తులకు కానీ నష్టం కలిగించడము, ఇతరులకు నష్టం కలిగించడం కనుక చేసే సందర్భం ఉందంటే అలాంటప్పుడు ఈ చర్యలన్నీ కూడా ఇప్పుడు మీకు ప్రత్యేకంగా చూశారు కదా, ఈ చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది. కఠినంగా యాక్షన్స్ ఉంటాయి. ఎందుకు ఇవన్నీ మోడల్ చూపిస్తున్నాము అనంటే రేపు కౌంటింగ్ సందర్భంగా, కౌంటింగ్ తర్వాత ఎవరన్నా రెచ్చగొట్టినా, ఎవరైనా అల్లరి మూకలు రోడ్ల మీదకి వచ్చి ఏమైనా విధ్వంసం క్రియేట్ చేయాలన్నా అటువంటి ఆటలు సాగనీయం. కఠినంగా ఉంటుంది, శిక్షలు కఠినంగా ఉంటాయి, కేసులు, అరెస్టులు, సీట్లు ఓపెన్ చేయడం, అన్ని చర్యలు కఠినంగా ఉంటాయి. ఎక్కడ ప్రజలకి శాంతి భద్రతలకి భంగం కలిగించొద్దు, ఎవరు స్వేచ్ఛకు కూడా భంగం కలిగించదు.